హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి శరణ్యని ఎంత వెతికినా శరణ్య కనిపించదు. ఎక్కడ చూసినా శరణ్య జాడ తెలియదు ఆనందభైరవికి. పాపం బాధగా ఆనందభైరవి ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ చేస్తూ ఉంటారు. ఆనందభైరవి దగ్గరికి ప్రీతి వస్తుంది. అత్తయ్య గారు రండి, వడ్డిస్తాను అని ఉంటుంది. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు అని పాపం ఆనందభైరవి వెళ్ళిపోతుంటే, ఎందుకుంటుంది? ఉండదు. ఎందుకంటే నువ్వు తన్ని ప్రాణానికి ప్రాణంగా కోడల్లా భావిస్తున్నావు కదమ్మా. అందుకే నీకు ఆకలిగా ఉండదు. చూడమ్మా, ఇప్పుడు చెప్తున్నాను, శరణ్య నువ్వనుకున్నంత మంచిదేమీ కాదు. డబ్బు కోసమే ఇన్ని రోజులు మన ఇంట్లో మంచితనం నటిస్తూ నీతో అందరితో మంచిగా ఉంటూ నాటకాలు వేసింది. ఇప్పుడు చేతికి నగలు దొరికాయి, ₹1,00,00,000 చెక్ దొరికింది. ఇంకేంటి, ఇదే సమయమని వెళ్ళిపోయింది. ఇంక తను నీ కంటికి కనిపించదు. కాబట్టి తన గురించి నువ్వెక్కువగా ఆలోచించద్దు అని చెప్పేసరికి చెయ్యి ఎత్తుతుంది ఆనందభైరవి. ఇంకా అలా దర్శన్ చూస్తూ ఉండిపోతాడు. దర్శన్ చెంప పగలకొట్టి, రేయ్ దర్శన్, ఇంకొక్క మాట నా కోడల గురించి మాట్లాడావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. కన్న కొడుకు అని కూడా చూడను. ఏం తప్పు చేసిందిరా? శరణ్య ఏం తప్పు చేసింది? శరణ్య ఏం చేసినా దాని వెనక కారణం ఉంటుందని నీకు తెలీదా? ఇప్పుడు కూడా నగల విషయంలో శరణ్య అంత మొండిగా ఉంది అంటే దానికి కారణం ఇంకేదో ఉంది. తనని నీకోసం ఎందుకు నీకిచ్చి పెళ్లి చేశాను తెలుసా? ఈ వంశాన్ని కాపాడే గుణాలు శరణ్యలో ఉన్నాయని, ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలవ్వకుండా శరణ్య సమర్థవంతంగా ఒకే తాటిపై నడిపిస్తుందనేరా నీకు భార్యగా నేను తెచ్చుకున్నాను నా కోడలు శరణ్యని. కానీ కొంతమందిలా ఆస్తిని చూసి, ఐశ్వర్యాన్ని చూసి కోడలు అవ్వాలనుకోలేదు నా శరణ్య. అలాంటి శరణ్యని ఇంకొకసారి తప్పుగా అపార్థం చేసుకున్నారు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తను ఎక్కడున్నా నేను ఖచ్చితంగా కనిపెట్టి తీసుకొస్తానని చెప్పి పాపం అక్కడి నుండి భోజనం కూడా చేయకుండా రూమ్లోకి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా వెనకాల నుండి ఒక పెద్ద వ్యాన్ కార్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా కారులో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. హలో మేడం, ఓకే మేడం, ఇదిగో ఆ అమ్మాయి కనబడింది, తన్ని యాక్సిడెంట్ చేస్తాం అని అంటారు. ఇంకా వెంటనే కాల్ కట్ చేసి కార్ని స్పీడ్గా ఇంకా పోనిస్తూ ఉంటారనమాట ఆ వ్యక్తి. ఇంకా అలా పాపం శరణ్య చూసుకోకుండా ఉండేసరికి ఒక్కసారిగా శరణ్యని కార్ డాష్ ఇచ్చేసరికి శరణ్య అలా తిరిగి కింద పడిపోతుంది. శరణ్య తలకి బలమైన దెబ్బ తగులుతుంది. ఇంకా వెంటనే శరణ్య అయితే పాపం రక్తం మడుగుల్లో లైక్ తన తలకంతా రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలు, మేడం పని అయిపోయింది మేడం, తను పడిపోయింది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం శరణ్యని కాపాడేవారే ఎవరు ఉండరు. ఇటువైపు ఆనందభైరవికి తన కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఇదేంటి, నా కుడి కన్ను అదురుతుంది? ఎప్పుడైనా ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది కాదు అంటారు. ఒకవేళ శరణ్య ఏదైనా ప్రమాదంలో ఉందా? ఏమై ఉంటుంది శరణ్యకి అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది శరణ్య గురించి ఆనందభైరవి. ఇంకప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ వీరభద్రం ఉంటారు కదా, ఆయన అలా వెళ్తూ ఉంటాడనమాట పెట్రోలింగ్కి. ఇంకా వెళ్ళగానే అక్కడ స్పృహ తప్పి పడిపోయిన శరణ్యని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈవిడ ఆనందభైరవి గారి కోడలు శరణ్య కదా, అయ్యో బాగా బ్లీడింగ్ అవుతుంది అని ఇంకా ఇన్స్పెక్టర్ వీరభద్రం అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అయినా ఏంటిదంతా నాకేమీ అర్థం కావట్లేదని చెప్పి పాపం అలా చూస్తూ ఉంటారనమాట వీరభద్రం. ఇంకప్పుడే శరణ్య కళ్ళు తెరుస్తుంది. మేడం, మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీ అత్తయ్య గారికి కాల్ చేస్తాను అంటే, వద్దు వద్దు ఇన్స్పెక్టర్ గారు అని అంటుంది. చూడండమ్మా, మీరేదో సమస్యలో ఉన్నారని అర్థమవుతుంది. రోడ్డుపై వెళ్తున్న మీకు యాక్సిడెంట్ జరిగింది అంటేనే నాకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఏదో జరిగింది అని. చెప్పండి, మీకు ఇది కావాలని జరిగిన యాక్సిడెంట్లా అనిపిస్తుందా, లేకపోతే ఏదో పొరపాటున అని అనేసరికి, ఏమో సార్, నాకు అవన్నీ తెలీదు అని అంటుంది శరణ్య. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీ అత్తయ్య గారికి కాల్ చేస్తాను అని
వీరభద్రం అయితే ఇన్స్పెక్టర్ వీరభద్రం ఆనంద భైరవికి కాల్ చేస్తారు. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటే ఎస్ఐ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఇదేంటి ఈ టైంలో ఈయన కాల్ చేస్తున్నారు? హలో ఇన్స్పెక్టర్ గారు అని అంటుంది. హలో ఆనంద భైరవి గారు, నేను ఇన్స్పెక్టర్ వీరభద్రాన్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ కోడలు శరణ్య గారు యాక్సిడెంట్ అయి పడి ఉన్నారు. తన్ని నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. కాబట్టి ఒకసారి మీరు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి. ఇంకా పాపం పరుగు పరుగున ఆనంద భైరవి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. ఇంకా అలా ఇన్స్పెక్టర్ అయితే చూస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి వైపు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కాపాడకపోతే ఏమైపోయేదో అని పాపం థ్యాంక్స్ చెప్తారు. మీరేమీ నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒక సిటిజన్ని చూసుకునే బాధ్యత మాది కదా. పాపం శరణ్య కళ్ళు తెరిచి అత్తయ్య గారు అని చూస్తూ ఉంటుంది. ఇంకా శరణ్యని హక్ చేసుకుంటుంది ఆనంద భైరవి. ఏంటమ్మా శరణ్య, ఏంటిదంతా? నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తే ఒక్క ఫోన్ నాకు చేయలేవా? ఎందుకమ్మా తల వంచుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నావు అని బాధపడుతూ ఉంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు, నేను మీకు ఫోన్ చేస్తే మీరు వాయు వేగంతో వస్తారు, నన్ను ఇంటి నుండి బయటికి వెళ్లకుండా చేస్తారు. కానీ నేను ఇంటి నుండి బయటికి వెళ్ళకపోతే కంటే వెళ్తేనే సమస్యలు తగ్గుతాయి. నా వల్ల అందరూ బాధపడ్డం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు. అందుకే చాలాసేపు తలుపు కొట్టాను, కానీ ఆయన తీయలేదు, వచ్చేశాను అని అంటుంది శరణ్య. పిచ్చి పిల్ల, నువ్వు ఇంతలా ఎందుకు బాధను దాచిపెట్టుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నీ నోటితో నన్ను అత్తయ్య అని పిలిచే అర్హతని నువ్వు కోల్పోతావు. ఈ జన్మలో ఈ అత్తయ్య నిన్ను నమ్మదు అని అంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు అని అంటుంది. ఇదిగో ఇలానే ఏదో ఒకటి చెప్పి నన్ను నువ్వు కన్విన్స్ చేసేస్తూ ఉంటావు. కానీ నిజం తెలియాలి. నేను ఆ నగల కోసం అడగటం లేదు, నీ గౌరవం కోసం అడుగుతున్నాను. చెప్పు, నిజమేంటో చెప్పు. లేకపోతే నేను ఇల్లు విడిచి అందరినీ వదిలి వెళ్ళిపోతాను. నీతో పాటే నేను ఉంటాను. ఎవరేమైపోయినా నాకు పర్లేదు. పద, ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉందాం అని అంటారు ఆనంద భైరవి. అయ్యో అత్తయ్య గారు, వద్దత్తయ్య గారు, నా వల్ల మీరు బయటికి వచ్చేస్తే ఆ ఇల్లు ముక్కలైపోతుంది అత్తయ్య గారు అని అంటుంది. నీకు ఇల్లు ముక్కలవడం ఇష్టం లేదు కదా, మరి చెప్పవే, ఇప్పటికైనా చెప్పు అని అడుగుతారు. అంటే అది రోహిత్ బావగారు అని పాపం జరిగిందంతా చెప్తుంది. రోహిత్ అయితే ఇంకా ఒకరి దగ్గర 10 crores అప్పు చేయడంతో ఆ నగలని ఇచ్చి కాస్త అయితే సెటిల్ చేసుకోవడం, అదంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి. ఈ సమస్యకేనా గుండెల్లో అంత బాధను దాచుకొని అందరి ముందు అవమానాలు పడ్డావు? సరే రా, ఇంటికి వెళ్దాం. ఇంకా నిన్ను ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తాను అని ఇంకా బయలుదేరుతారు ఆనంద భైరవి శరణ్యని తీసుకొని. అప్పుడే కరెక్ట్గా దర్శన్ వీళ్ళందరూ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఎక్కడికి వెళ్ళింది, ఒకవేళ ఆ శరణ్య దొరికిందా అని ఇంకా పాపం దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా అందరూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక కార్ వస్తుంది. ఆ కార్లో నుండి ఆనంద భైరవి వెనకాలే శరణ్య, ఇద్దరు కలిసి కార్లో వస్తారు. పిన్ని అని అంటారు రోహిత్. నాకు తెలుసు రోహిత్, అంతా తెలుసుకున్నాను అని ఇంకలా రాబోతుంటే అమ్మా తను మోసం చేసింది, తన్ని నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. చూడు దర్శన్, ఈ ఇంట్లో పెద్ద దిక్కు అంటే అది బావగారు, అక్క. వాళ్ళు చెప్పిన మాటనే నేను పాటిస్తాను. అక్క, బావగారు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. శరణ్య ప్రెగ్నెంట్గా ఉంది. శరణ్య ఈ ఇంటి కోడలు. అలాంటి శరణ్యని నగలు దొంగతనం చేసింది అనే నేరాన దర్శన్ బయటికి పంపించేశాడు. కనీసం అది ఎవరి కోసం చేసింది, ఎందుకు చేసిందని కూడా ఆలోచించకుండా ఈ పని చేశాడు. శరణ్య గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు శరణ్య ఎన్ని నిందలు పడిందో, ఎన్నిసార్లు తన జీవితాన్ని ఈ కుటుంబం కోసం త్యాగం చేయాలనుకుందో, ఆఖరికి తన ఆడపడుచు జీవితం కోసం దర్శన్కి విడాకులివ్వాలనుకునే ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకొని తన జీవితాన్ని తనే నాశనం చేసుకోవాలనుకుందో మీ అందరికీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అడుగుతున్నాను, చెప్పండి, శరణ్య ఈ ఇంటికి రావచ్చా
రాకూడదా అని అంటారు. వెంటనే లీలావతి ఆనంద అని అనేలోపు కోటేశ్వరరావు అంటారు, లీలావతి నువ్వాగు. అమ్మా ఆనంద, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. శరణ్య అస్సలు చెడ్డ అమ్మాయే కాదు, తను చాలా మంచిది. ఆ అమ్మాయి గురించి మాకంతా తెలుసు. తను ఇంటి కోసం ఎన్ని త్యాగాలు చేసిందో కూడా తెలుసు. కాబట్టి ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను, శరణ్య ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా దర్శన్? అర్థమైంది కదా, తను లోపలికి రావచ్చు అని ఆనందభైరవి శరణ్యని పాపం లోపలికి తీసుకువస్తుంది. ఇంకా వెంటనే ఆనందభైరవి లోపలికి వెళ్ళి పాపం అలా శరణ్యని తన రూమ్లోకి తీసుకువెళ్ళి నిద్రపోమని చెప్పి తలపై చేవేసి నిమురుతూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు నిజంగా నాకు మరొక అమ్మ అని అంటుంది. నేను నిన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. నువ్వే నన్ను అమ్మలా చూడటం లేదు. ఆ విషయం నాకు అర్థమైంది. లేకపోతే నేను ఇంతలా అడిగేంత వరకు కూడా నువ్వు నిజం చెప్పవు కదా అని పాపం అలా కన్నీళ్ళు తుడుస్తూ, ఇప్పుడు చెప్తున్నాను, మీరు ప్రశాంతంగా ఉండు, నేను వెళ్ళి సమస్యని పరిష్కరించుకొని వస్తాను అని ఇంకా ఆనందభైరవి అయితే బయలుదేరుతుంది. ఆనందభైరవి అలా ఇంకా ఎవరికైతే తను అప్పు తీసుకున్నాడో అతని దగ్గరికి రోహిత్తో కలిసి బయలుదేరుతుంది. ఏంటి రోహిత్, మీ పిన్నిని తీసుకొచ్చావు అని అడుగుతాడు ఆ రౌడీ. నీకెంత డబ్బులు ఇవ్వాలి అని అడుగుతారు. మొన్న నగలిచ్చారు కదా, వాటిని తీసేగా ఇంకొక అననేలోపు మొత్తం ఎంత ఇవ్వాలి అని అడుగుతుంది ఆనందభైరవి. 10 కోట్లు అని అంటారు. ఇదిగో 10 కోట్లు బాండ్స్, షేర్స్, చెక్. 5 కోట్లు చెక్, 5 కోట్లు బాండ్. ఇవి తీసుకొని ఆ నగలివ్వు అని అంటుంది ఆనందభైరవి. అబ్బో, ఒక్క దెబ్బలో కేసంతా సెటిల్ చేసేసారే, మీరు సూపర్ మేడం అని అంటారు. ఇంకొకసారి చెప్తున్నాను, షూరిటీ అని అడ్డం పెట్టుకొని మళ్ళీ మా మా రోహిత్ జీవితంతో ఆడుకోవాలని చూసావో, ఏదో స్వార్థంతో మా రోహిత్ లైఫ్తో నువ్వు ఆడితే మాత్రం నేను ఊరుకోను, ముందే చెప్తున్నాను అని ఇంకా అలా నగలని తీసుకొచ్చుకుంటారు పాపం ఆనందభైరవి. పిన్ని అని ఆనందభైరవి కాళ్ళపై పడతాడు రోహిత్. రోహిత్, లేనన్నా, చూడు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీకు ఈ పిన్ ఉంది. నీకు ఫ్యూచర్లో ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు నాతో చెప్పు, అర్థమైందా? నేను ఆ సమస్యని సాల్వ్ చేస్తాను. నువ్వు ఎవరు? నా కొడుకువే కదా రోహిత్. అలాంటప్పుడు నువ్వు ఈ అమ్మకి ప్రాబ్లం చెప్పవా అని అంటారు. పిన్ని, నన్ను క్షమించి పిన్ని, నేను తప్పు చేశాను. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోను పిన్ని. ముందు వెనుక ఆలోచించకుండా ఇలా నేను అందరినీ బాధ పెట్టే నిర్ణయాలు తీసుకోను అని కన్నీళ్ళు తుడుచుకుంటాడు పాపం రోహిత్. ఇంకా అలా రోహిత్ అండ్ ఆనందభైరవి ఇద్దరు కలిసి ఆ నగల బాక్స్తో ఇంటికి వస్తారు. ఇంకా అలా ఇంటికి రాగానే దర్శన్ చూస్తూ ఉంటాడు. అమ్మా అని అంటాడు. అవును, నేనే తీసుకొచ్చాను. ఈ నగలని ఎలా విడిపించానో చూడు. ఇప్పటికైనా తనపై ఉన్న కోపాన్ని పొక్కన పెట్టు అని లోపలికి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఇంకా అలా శరణ్య అయితే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనన్య మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, ఎలా మిస్ అయింది అయినా దీన్ని గెంటిచ్చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఆవిడేమో నగలు తెచ్చేసింది. ఇంకా ఆ శరణ్యని అనడానికి ఏమీ లేదు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనందభైరవి నిలబడి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే అనన్య చెంప మీద ఒక్కటి కొడుతుంది. ఎక్కడ చెక్ అని అడుగుతుంది. చెక్క? ఏ చెక్కు అని అంటారు. ఏయ్, అడుగుతుంది నిన్ను కదా, చెప్పు అని గట్టిగా అరుస్తారు ఆనందభైరవి. అత్తయ్య గారు, ఏమైంది అని అడుగుతుంది ప్రీతి. ఏం లేదమ్మీ, ఏం లేదు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. వెంటనే కాంచన, నిన్నెవరు అడిగారు? అత్తయ్య గారు చెప్పండి అని అంటారు. ఆ చెక్ ఇదే తీసిందని నాకు డౌట్గా ఉంది అని అంటారు. ఏంటి, ఆ చెక్ నీదా? అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. పాపం తను ఎలాంటి తప్పు చేయదు. నాకు ఆ విషయం తెలుసు. ఖచ్చితంగా ఇదిగో ఈ అనన్యనే తీసుంటుంది. ఏయ్ చెప్పవే, చెక్ ఎక్కడో చెప్పవే అని చెప్పి బాగా కొడుతూ ఉంటే ఇంకా షాక్ అయిపోతుంది అనన్య. ఇంకా దెబ్బలు తింటూ ఉంటుందన్నమాట అనన్య. అలా గజగజ వణికిపోతూ ఉంటే ఇంకా వెంటనే తన రూమ్కి వెళ్ళి, ఇది అడిగితే చెప్పదు,
అన్నీ తీస్తే చెప్తుందని చెప్పి మొత్తం తీసి వెతుకుతూ ఉంటే క్లియర్గా తన చీరల మధ్యలో ఇంకా అలా చెక్ అయితే బయటపడుతుంది. ఛీ, దుర్మార్గురాలా! అంటే నువ్వు చెక్కును దొంగతనం చేసి నిందంతా శరణ్యపై వేస్తావా? రాక్షసి! నీలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదే, పోవే బయటికి అని చెప్పి ప్రీతి తన చేత్తో అలా గెంటేస్తుందన్నమాట అనన్యని, కాంచనని. అదంతా చూస్తూ ఆనందభైరవి బాగా తిక్క కుదిరింది అని చూస్తూ ఉంటారు. ఇంకలా హ్యాపీగా అనన్య పీడ కూడా పోవడంతో ఇంక అందరూ ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో. దర్శన్ మాత్రం ఇంకా అపార్థం చేసుకుంటూనే తన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు. కానీ ఇప్పుడు తను తీసుకొచ్చింది కదా, నగలు వచ్చేసాయి కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇంకా నార్మల్గా ఉంటాడు. అలా దర్శన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.